హాయ్ అండి. ఓం నమ శివాయ. కార్తీక మాసం 2వ రోజు నేను ఎలా చేసుకుంటున్నాను ఏంటి అన్నది వీడియో పెట్టేస్తున్నాను, చూసేయండి. వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే. ఇక్కడ వచ్చేసి నేను మా అక్క అయితే అపార్ట్మెంట్లోనే, అదే నా చిన్నతనంలో అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెనకాల కాలువ ఉండేది, ఎదురుగుండా చెరువు ఉండేది. ఆ వెనకాల గోదావరి ఉంది. మంచిగా వెళ్ళి కాలువకి వెళ్ళి స్నానం చేసుకుని, నది స్నానం చేసుకుని, తర్వాత నది పక్కన మంచిగా కూర్చొని ఇలాగా పసుపు కుంకుమతో ముగ్గు వేసుకుని ఒత్తులు పెట్టి కాలువలో వదిలేసుకుని శివుడికి పూజ అయితే చేసుకుని ఇంటికి వచ్చి మళ్ళీ తులసి మొక్క కాడ ఇంట్లోని పూజ అన్నీ చేసేవారు. అమ్మాలతో పాటు నేను కూడా అలాగే చేసేదాన్ని. అదే అలవాటు ఇప్పటి వరకు కూడా అదే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు అపార్ట్మెంట్లో అలా వెళ్ళడానికి చేయడానికి లేదు కాబట్టి ఇంట్లోనే పొద్దున్నే లేచి ఇల్లు ఊడ్చేసి స్నానం చేసుకుని మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నాక పూజకి తర్వాత ఇవన్నీ కూడా రాత్రే పూజకు కావాల్సినవి అన్నీ కూడా రాత్రే సర్ది పెట్టేసుకుంటానండి. మళ్ళీ పొద్దునకి మర్చిపోతానా ఏంటా అని చెప్పేసి ఇలా సర్దేసుకున్నాక పక్కన పెట్టేసుకుంటాను. పాలు పెరుగు పంచామృతాలు మాత్రం ఫ్రిడ్జ్లోనే పెడతాను, ఎందుకంటే మళ్ళీ బాగా బయట ఉంచితే పాడైపోతాయి కాబట్టి. పువ్వులు తమలపాకులు ఇవైతే ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. ఇలాగైతే లేచి స్నానం చేసుకుని మా వారు నేను అయితే కార్తీక దీపాలు అయితే ఇంట్లోని చిన్న గిన్నెలో వాటర్ వేసుకుని దీపాలు వదిలేసుకుని ఇంట్లో పూజ చేసుకుని గడపకి కూడా గడప దగ్గర కూడా దీపాలు పెట్టేసి పూజ చేసుకుని తులసి మొక్క దగ్గర ఇంత కూడా అన్నీ చేసుకున్నాక కిందకైతే వెళ్తాము. ఈ వచ్చే టైము 5 గంటలకైతే అందరూ వస్తారు. మా అపార్ట్మెంట్లో అందరం కలిసి 5 గంటలకి దిగి అందరం కూడా పూజ అయితే చేసుకుంటామండి. ఇలాగా 5 గంటలకి పూజ చేసుకుని మొత్తం 6:30 అవుతుంది మా పూజ అంతా అయినప్పటికీ. ఇవన్నీ శ్లోకాలు మంత్రాలు అన్నీ చదువుకుని అభిషేకం చేసుకుని వచ్చేటప్పటికి చూసారా మా శివయ్య లైట్ ఆపేస్తే దీపాలతోటి ఎంత కాంతివంతంగా కనిపిస్తున్నారో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మా శివయ్యకి అయితే పూజ అయితే ఇలా చేసాము. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.